ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేయటానికి సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పవిత్ర వారంలో అత్యంత ఉత్కంఠభరితమైన మరియు విజయవంతమైన ముగింపు ఈస్టర్. మరణాన్ని జయించి సమాధిని తెరుచుకుని లేచిన జయశీలుడైన యేసుని గురించి ఉదయకాలం ధ్యానం చేస్తున్నా. ఈరోజు లోకమంతా ఒకే నినాదం మారుమోగుతుంది. ఆయన లేచి ఉన్నాడు. నిజంగా ఆయన లేచాడు. ఆదివారం తెల్లవారుజామున స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రాయి పొర్లింపబడి ఉంది. లోపల యేసు శరీరం లేదు. దేవదూతలు అడిగిన ప్రశ్న లోక చరిత్రనే మార్చేసింది సుమా. సజీవుడైన వాణ్ణి మీరు మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. ఈ ఉదయకాల ధ్యానం కేవలం ఒక పండగ సందేశం కాదు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమాధిని తెరిచే శక్తివంతమైన ప్రకటన ఇది. మరణం ఓడిపోయింది, సమాధి గెలవబడింది. నూతన ఉత్తేజంతో నీవు నింపబడబోతున్నావు ఈ దినం. పునరుద్ధానం అంటే కేవలం తిరిగి బ్రతకడం కాదు, అది దేవుని శక్తికి నిదర్శనం. లోకంలో ఏ చక్రవర్తి, ఏ ప్రవర్త కూడా మరణాన్ని జయించలేదు. కానీ యేసు ప్రభువు మరణపు ముళ్ళును విరిచి బయటికి వచ్చారు. ఒకవేళ యేసు తిరిగి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థం. ఆయన లేచాడు కాబట్టి మన పాపాలు కడగబడ్డాయని, మనకు నిత్యజీవం ఉందని గ్యారంటీ దొరికినట్టే. రాయి పొర్లింపబడింది. యేసు బయటికి రావటానికి కాదు, మనము లోపలికి వెళ్ళి ఆయన అక్కడ లేడు అని చూడటానికి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ఆలోచన చేస్తూ నీ ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమైనా. ఈరోజు నీవు దేవుని ఎక్కడ వెతుకుతున్నావు? కేవలం నీ ఆచారాల్లోనా, చనిపోయిన పద్ధతుల్లోనా? దేవుని కొరకైనటువంటి నీ ఆత్మీయ సమయాన్ని లోకపు నిర్జీవమైన ఆశలకు దాన్ని వాడుతూ బలిస్తూ సజీవుడైన దేవుని శక్తిని రుచి చూడలేకపోతున్నావేమో. పశ్చాత్తాపం అంటే నీ పాత చనిపోయిన స్వభావాన్ని విడిచిపెట్టటం. పాపంలో బ్రతకటం అంటే సమాధిలో ఉండటమే. ఈరోజే నీవు ఆ సమాధిని వదిలి బయటకు రాగలవా? ఆలోచన చేయి. ఈ పునరుద్ధాన దినమున ఈ ఉదయకాలం ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. నీ విశ్వాసం ఇంకా సజీవంగా ఉందా, లేక సమాధిలో ఉన్నట్లు నిశ్శబ్దంగా ఉన్నదా? ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఈ పునరుద్ధాన దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పునరుద్ధాన శక్తి నీ జీవితం మీద ప్రోక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు. యేసును లేపిన అదే ఆత్మ నీలో ఉంటే నీ మర్త్యమైన శరీరాలను కూడా అది జీవింపచేస్తుంది. ఈ 40 రోజుల శ్రమ దినాల తరువాత నీవు నీ పాత వేదనను విడిచిపెట్టి జయశీలుడైన దేవుని వైపు నువ్వు చూడాలి. నువ్వు ఎప్పుడైతే పునరుద్ధాన క్రీస్తును కలుసుకుంటావో అప్పుడే నీవు నూతన పరచబడతావు. నీ జీవితంలో సమాధి చేయబడిన ఆశలు, చనిపోయిన సంబంధాలు, పోగొట్టుకున్న ఆరోగ్యం, వీటన్నిటినీ కూడా పునరుద్ధీకరించే శక్తి ఈ ఉదయకాలం ఈస్టర్ సందేశంలో ఉంది. నీవు పొందుకోబోయే గొప్ప అద్భుతాలకు నీ పునరుద్ధాన విశ్వాసమే పునాది. ప్రియదేవుని జనాంగమా, ఇంకెంతకాలం చీకటిలో ఉంటావు? నీ ఆలోచనలు, నీ మార్గాలు నువ్వు మార్చుకోవలసిన సమయం. అపజయాలు, నిరాశ అనే సమాధిలో ఎందుకు ఇంకా కృంగిపోతున్నావు? ఇదిగో
నీ రక్షకుడు మరణాన్ని జయించి లేచాడు. ఆయన నీకు జీవాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి, నా జీవితంలో ఉన్న ప్రతి సమాధి రాయిని తొలగించు. నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు. నీతో కలిసి నేను జయశీలుడిగా జీవించాలి అని ఎవరైతే అడగటానికి సిద్ధపడతారో వారిలోనికి ఇప్పుడే ఒక నూతన జీవం ప్రవహిస్తుంది. మరణం నిన్ను బంధించలేదు, ఎందుకంటే దేవుడు సజీవుడై ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, సమాధి ఖాళీగా ఉంది, నీ నిరీక్షణ సజీవంగా ఉంది. ఈ మాటలు వింటున్న మీరు వెళ్ళండి, లోకానికి చాటి చెప్పండి, ఆయన లేచి ఉన్నాడు అని. ఆ గొప్ప విశ్వాసముతో దేవుని సువార్త ప్రకటించటానికి, ఈ శుభవార్తను అనేక మందికి చాటి చెప్పి ఆయన కొరకు సాక్షులుగా నిలబడులాగిన ప్రార్థన పూర్వకముగా ఆయన వైపు చూస్తూ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ పునరుద్ధాన దినపు ఉదయాన్ని, నీ పునరుద్ధాన శక్తిని మాకు పరిచయం చేస్తున్నందుకు నాయనా మీకు వందనాలు. మరణాన్ని జయించిన మీరు మా జీవితాల్లోని ప్రతి అపజయాన్ని జయించే కృపను మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. నీతో కలిసి నూతన సృష్టిగా బ్రతికే భాగ్యాన్ని మా బ్రతుకుల్లో అనుగ్రహించమని, సమాధిలో ఉన్న ఏ ఒక్కటి మమ్మల్ని బంధించకుండా నీ జయముతో మమ్మల్ని నూతనపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.